గుంటూరులోని ఆయిల్ మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దాడులు చేశారు. చెన్నై నుండి వ్యాపారులు పామాయిల్ దిగుమతి చేసుకుంటారు. నరసరావుపేట నుండి కల్తీ ఆయిల్ తీసుకువస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి వినియోగదారులకి వ్యాపారులు అమ్ముతున్నారన్న ఆరోపణలతో అధికారులు దాడులు చేశారు. శాంపిల్స్ సేకరించారు. ఆదేశాల మేరకు మొత్తంల మీద రేట్ల మీద ప్లస్ కల్తీల మీద ఆరోపణలు వస్తాయి. అన్ని షాపులు తనిఖీ చేస్తాం. ఇది ఒకటే కాదు, వాళ్ళ నుంచి మొదలయ్యి అన్ని షాపులు తనిఖీ చేస్తాం. ఎక్కడైనా కల్తీ ఆయిల్ కనపడితే మాత్రం మొత్తం షాప్ సీజ్ చేస్తాం. పెనాల్టీ ఎంత అండి ఫైన్లుగా? లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే 5 లక్షలు 10 లక్షలు, కల్తీ కనుక ప్రూవ్ అయితే 5 లక్షలు 6 నెలలు.